అమెరికాలో స్థిరపడి ఆ దేశ పౌరసత్వం కోసం కలలు కంటున్న వలసదారులకు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ మరో భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేశారు. తాజాగా అమెరికా పౌరసత్వాన్ని మరింత ఖరీదుగా మార్చే ప్రతిపాదనలను తెరమీదకు తెచ్చింది. పౌరసత్వ దరఖాస్తుల ఫైలింగ్ ఫీజులను ఏకంగా 75% మేర పెంచాలని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ప్రతిపాదించింది. అమెరికాకు వచ్చి చట్టబద్ధంగా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునే వలసదారులు ఇకపై ప్రాసెసింగ్, వెట్టింగ్ ఖర్చులను భారీగా భరించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు దరఖాస్తుదారులకు అందుబాటులో ఉన్న పలు కీలక మినహాయింపులను సైతం కోల్పోయేలా ఈ కొత్త ప్రతిపాదనలు ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పేపర్ బేస్డ్ పౌరసత్వ దరఖాస్తు ఫైలింగ్ ఫీజును ప్రస్తుతం ఉన్న $760 నుంచి ఏకంగా $1,330కు పెంచనున్నారు. అలాగే ఆన్లైన్ దరఖాస్తు చేసుకునే వారి ఫీజును $710 నుంచి $1,280కు పెంచాలని అధికారులు ప్రతిపాదించారు. ఇక ఏదైనా కారణం చేత సిటిజన్షిప్ అప్లికేషన్ తిరస్కరణకు గురైతే దానిని తిరిగి పరిశీలించాలని కోరేవారికి కూడా ఈ ఖర్చుల మోత తప్పదు. ఆ అప్పీల్ రుసుమును ప్రస్తుతం ఉన్న $830 నుంచి $1,475కు పెంచనున్నారు. అంటే తిరస్కరణకు గురైన దరఖాస్తుల విషయంలో అదనంగా $645 భారం పడనుందన్నమాట. ప్రస్తుతం ఈ ప్రతిపాదిత నిబంధనలపై అమెరికా వ్యాప్తంగా 60 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నారు. కేవలం ఫీజుల పెంపు మాత్రమే కాకుండా అమెరికాలో ఆదాయ ఆధారిత మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తుదారులకు ప్రస్తుతం లభిస్తున్న మినహాయింపులకు కూడా DHS ఎసరు పెట్టింది. 400% లేక అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న దరఖాస్తుదారులకు రెడ్యూస్డ్ ఫీజ్ ఆప్షన్ను తీసేయాలని సూచించింది. ఈ కొత్త రూల్స్ వల్ల సహజంగా పౌరసత్వం పొందడానికి అర్హత ఉన్న శాశ్వత నివాసితులు తమకున్న అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా పౌరులుగా మారాలనుకునే ఎందరో సామాన్య వలసదారుల కలలకు ఈ ఫీజుల పెంపు పెద్ద ఆటంకంగా మారనుందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు భావిస్తున్నారు.